ముందు వీడియోలో చెప్పినా కదా ఫ్రెండ్స్, షాపింగ్కి వెళ్తున్నామని మా ఆడబిడ్డ వాళ్ళైతే వచ్చారు కదా, రాధక్క వాళ్ళు. ఇంకా వాళ్ళని అయితే షాపింగ్కి అయితే తీసుకెళ్ళిన ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిండు, ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. అక్క వాళ్ళకి ఇంట్లో బోర్ పడుతుంది, 2 రోజులు అయితే ఉన్నారు. ఇంకా రాక అయితే వచ్చిరని నేనైతే చిన్న షాపింగ్కి అయితే తీసుకెళ్ళిన ఫ్రెండ్స్. ఇంకా అక్కకైతే చీర తీసుకున్నాను. మా కోడలికి తీసుకుంటా అంటే డ్రెస్ వద్దన్నది మా అత్తమ్మ. నేను మళ్ళీ తర్వాతకి అయితే వస్తా, అప్పుడు తీసుకుందులే అని అయితే అన్నది. మస్తు బలవంతంగా తీసుకో అన్న కూడా తీసుకోలేదు. ఇంకా మా ఆడబిడ్డ కూడా అసలు వద్దన్నది, షాపింగ్ అంటేనే వద్దన్నది. మామూలుగా అట్లా తిరిగేసి వద్దాము, బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అంటే వచ్చింది. కానీ నేనైతే బలవంతం పెట్టయితే అక్కకైతే చీర తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇదే చీర, ఆనియన్ కలరు. ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కది నాదైతే సేమ్, కాకపోతే కలర్ వేరు. ఇంకా ఇవైతే తీసుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగున్నది కదా, మాకైతే నచ్చింది. అక్కకి నచ్చిన కలరే తీసుకున్నా అనమాట. చాలా బాగుందంటేనే ఇంకా నేను ఇదే తీసుకో అక్క అని చెప్తే తీసుకుంది. ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఇంకా కలర్స్ అయితే ఎక్కువ ఆప్షన్ లేదు, అందుకే ఈ కలర్ తీసుకున్న. అయినా బాగుంది, బాగా నచ్చింది మాకు. ఈ 2 చీరలు చాలా బాగా నచ్చినాయి. ఇంకా షాపింగ్ అయితే చేసి షాపులో అయితే ఇక్కడ అవి తీసుకుంటాం అక్క, ఇక్కడ ఇవి తీసుకుంటామని అక్క వాళ్ళకైతే షాపులో అయితే చూపించినాను. అప్పుడైతే ఇంతకుముందు అయితే ఉన్నప్పుడు వాళ్ళ కాలనీలోనే ఉండేది మేము రెంట్కి. అప్పుడు అక్క నేనైతే ఎక్కడికైనా తోడుకి ఇద్దరం తోడు అలా వెళ్ళేదనమాట. షాపింగ్కైనా, డిమార్ట్కైనా, దేనికైనా వెళ్ళేది. షాపింగ్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఫైనల్ అయితే బయటికి అయితే వచ్చినాము. ఇంకా మా పిల్లలైతే బాదం పాలు కావాలంటే పిల్లలు 3 అయితే తాగిర్రు. మా సాన్విక, నిహారిక, మా కోడలు మీనాక్షి 3 అయితే బాదం పాలు అయితే తాగిర్రు. నేను అక్క అయితే తాగము, మేమైతే లెమన్ వాటర్ అయితే తాగినాము. ఇంకా షాపులో అయితే అవన్నీ చూసి ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.